మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరు ఆషాఢ శనివారం సాయంత్రం 6 లోపు కాకి కనిపిస్తే ఈ మాట అనండి చాలు, మీ సుడి తిరిగిపోతుంది. శని దోషాలు పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కాకి అంటే శనిదేవుడికే కాదు, వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ఇష్టం. మనలో చాలామంది జీవితాలలో ఒక అంతుచిక్కని పోరాటంతో సతమతమవుతూ ఉంటాం. ఎంత కష్టపడి పనిచేసినా సరైన గుర్తింపు, ఫలితం కనిపించకపోవటం, చేతికి అంది వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో గొప్ప అవకాశాలు చేజారిపోవటం, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో సమస్యలు, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవటం, కుటుంబంలో తరచూ అనారోగ్యాలు, అనవసరమైన గొడవలు, మనశ్శాంతి పూర్తిగా కరువవటం, ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నారా? అయితే రేపు శనివారం రోజు సాయంత్రం 6 లోపు కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలు. మరి ఇంతకీ ఈ శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకానొకప్పుడు వెంకటాచలం పాదాల చెంత ఉన్న ఒక పల్లెటూరులో రఘురాం అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా నిరుపేద, రోజువారీ కూలి పనులతో బ్రతుకు వెళ్ళదీసేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో చిన్న చెల్లెలు లక్ష్మి బాధ్యత అతనిపై పడింది. లక్ష్మికి పుట్టుకతోనే కంటి చూపు సరిగా లేదు. ఆమెను కంటి వైద్యుడికి చూపించాలనే కోరిక రఘురాముకు ఉండేది. కానీ డబ్బు సరిపోక ఆ కోరిక తీరలేదు. రఘురాంకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ప్రతిరోజు ఉదయం అతను పనికి వెళ్లే ముందు ఆలయం వైపు చూసి నమస్కరించేవాడు. అతని ఇంటి పెరట్లో ఒక పనస చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక ప్రత్యేకమైన కాకి ఉండేది. దానిని రఘురాం లక్ష్మి అనే పేరుతో పిలిచేవాడు. ఆ కాకి అంటే రఘురాంకి ఎంతో ఇష్టం. ప్రతిరోజు తాను తినడానికి ముందు ఒక ముద్ద అన్నాన్ని ఆ కాకికి పెట్టేవాడు. ఆ కాకి కూడా రఘురాం పట్ల చాలా స్నేహంగా ఉండేది. ఒకసారి ఊళ్ళో ఒక భయంకరమైన అంటువ్యాధి ప్రబలింది. లక్ష్మికి ఆ జబ్బు సోకి పరిస్థితి విషమించింది. ఆమె కంటిచూపు మరింత క్షీణించి జ్వరం, నీరసంతో మంచం పట్టింది. రఘురాం చాలా కలవరపడ్డాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటు డబ్బు అంతా మందులకే సరిపోయింది. కానీ ఫలితం లేదు. దాంతో రఘురాం వెంకటేశ్వర స్వామి ముందు, స్వామి, నా ప్రాణం తీసుకో, కానీ నా చెల్లెల్ని బ్రతికించు, ఆమెకు ఈ కష్టం ఏంటి అని రోధించాడు. ఆ కాకి రఘురాం లక్ష్మి పడుతున్న బాధను దగ్గర నుండి చూసింది. రోజు అన్నం పెట్టే రఘురాముకు ఇంత కష్టం రావటం దానికి బాధ కలిగించింది. ఒకరోజు లక్ష్మి కాకి రఘురాం ఇంటి లోపలికి వచ్చి లక్ష్మి పడుకున్న మంచం పక్కన నిలబడింది. ఆ తర్వాత తన ముక్కుతో ఒక ఎండిపోయిన తులసి ఆకును తెచ్చి లక్ష్మి కళ్ళ దగ్గర పెట్టి ఏదో అరిచింది. రఘురాం ఆశ్చర్యపోయాడు. కాకి ఇలా చేస్తుందేమిటి అని అనుకున్నాడు. రఘురాం ఆ తులసి ఆకును తీసి పక్కన పెట్టాడు. కానీ లక్ష్మి కాకి మళ్ళీ అదే పని చేసింది. ప్రతిరోజు వచ్చి ఎక్కడి నుంచో తెచ్చిన ఎండిన తులసి ఆకును లక్ష్మి కళ్ళ దగ్గర పెట్టిపోయేది. రఘురాంకు విసుగు కలిగింది. ఈ కాకికి కూడా పిచ్చి పట్టిందా? జబ్బుతో ఉన్న నా చెల్లెల్ని ఇంకా కంగారు పెడుతుంది అని అనుకుంటున్నాడు. అతను ఆ ఆకులను తీసి బయట పడేయసాగాడు. రఘురాం చేసే పనులను ఊరిలోని కొందరు పెద్దలు గమనించారు. ఏంట్రా రఘురాం, నీ చెల్లెలు జబ్బుతో ఉంటే నువ్వు పిచ్చి కాకి మాటలు వింటున్నావా? కాకి తెచ్చిన ఆకుల వల్ల జబ్బు తగ్గుతుందా? వైద్యుడి దగ్గరకు వెళ్ళు అని మందలించారు. రఘురాం కూడా వారి మాటలు విని ఇక కాకి తెచ్చిన ఆకులను పట్టించుకోవటం మానేశాడు. కానీ లక్ష్మి కాకి వదలలేదు. రఘురాం చూడనప్పుడు అది ఆ ఆకులను తెచ్చి లక్ష్మి కళ్ళపై పడేసేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం లక్ష్మి అకస్మాత్తుగా, అన్నా, నాకు కాస్త కనిపిస్తోంది, నీ ముఖం స్పష్టంగా కనిపిస్తుంది అని ఆనందంగా చెప్పింది. రఘురాం ఆశ్చర్యపోయాడు. లక్ష్మి కళ్ళల్లోని జబ్బు తగ్గుముఖం పట్టసాగింది. జ్వరం కూడా తగ్గిపోయింది. ఆమె పూర్తిగా కోలుకుంది.
ఈ విచిత్ర స్వస్థత గురించి ఊరంతా చెప్పుకోసాగారు. రఘురాం ఆశ్చర్యపోయి ఇది లక్ష్మి కాకి తెచ్చిన ఆకుల వల్లనే జరిగిందా అని ఆలోచించాడు. అతను ఆలయంలోని పండితుడి దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా చెప్పాడు. పండితుడు అంతా విని రఘురాం, ఆ కాకి కేవలం సాధారణ ప్రాణి కాదు, అది పూర్వజన్మలో వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తురాలైన ఒక వృద్ధురాలు. ఆమె పేరు కూడా లక్ష్మి. ఆమె చివరి కోరిక స్వామిని దర్శించటమే. కానీ అది నెరవేరకుండానే ఆమె చనిపోయింది. ఆమె నిర్మలమైన భక్తికి మెచ్చి స్వామి ఆమెకు కాకి రూపంలో పునర్జన్మ ప్రసాదించారు. ఆమె నీ చెల్లెల్ని కాపాడడానికి నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది అని వివరించాడు. మరి ఆ ఆకులు ఏంటివి అని అడిగాడు రఘురాం. ఆ ఆకులు మామూలు తులసి ఆకులు కావు. అది ప్రతిరోజు తిరుమల కొండ నుండి స్వామివారి ఆలయం నుండి ఎండిపోయిన పవిత్ర తులసి ఆకులను తెచ్చి నీ చెల్లెలకు ఇచ్చింది. దైవ అనుగ్రహంతో అవి ఔషధంగా మారాయి అని పండితుడు వివరించాడు. కాకి గురించి ఈ విషయం ఊరంతా వ్యాపించింది. అదే ఊరిలో శేషయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి ఎన్నో వ్యాపారాలు ఉండేవి, కానీ ఎప్పుడూ కష్టాలే వస్తూ ఉండేవి. లక్ష్మి కాకి మహిమ గురించి విన్న శేషయ్య ఆ కాకిని నా ఇంటికి తెచ్చుకుంటే నాకు అదృష్టం పడుతుంది అని ఆశపడ్డాడు. అతను రఘురాం దగ్గరకు వచ్చి, రఘురాం, నీ కాకిని నాకు ఇవ్వు, దానికి మంచి ఆహారం పెట్టి బంగారు పంజరంలో ఉంచుతాను, బదులుగా నీకు చాలా డబ్బు ఇస్తాను అని ఆశ చూపించాడు. రఘురాం ఒప్పుకోలేదు. నా కాకిని నేను ఇవ్వను, అది నా చెల్లెల్ని బ్రతికించింది, అది కేవలం ఒక కాకి కాదు, అది నాకు దైవ దూత అన్నాడు. శేషయ్యకు కోపం వచ్చింది. అతడు బలాత్కారంగా లక్ష్మి కాకిని పట్టుకొని ఒక పంజరంలో బంధించి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నీ మహిమతో నాకు డబ్బు రాకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరించాడు. రఘురాం బాధపడ్డాడు, కానీ అతను ఏం చేయలేకపోయాడు. లక్ష్మి కాకి శేషయ్య ఇంట్లో బంధించబడింది. అది ఆహారం తినటం మానేసింది, నీరు త్రాగటం మానేసింది. చివరికి అది చనిపోయింది. కాకి నిర్జీవంగా పడిపోవడాన్ని శేషయ్య చూశాడు. ఈ పనికిరాని కాకి చనిపోయింది అని విసుక్కున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన మెరుపు మెరిసింది. శేషయ్య ఇంటిలోని అన్ని వస్తువులు అకస్మాత్తుగా గాల్లోకి లేచి తిరిగి కింద పడి పగిలిపోయాయి. శేషయ్య భయంతో వణికిపోయాడు. అప్పుడే అక్కడకు రఘురాం మరియు పండితుడు వచ్చారు. వారి ముందు లక్ష్మి కాకి పడి ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దివ్య రూపంలో ప్రత్యక్షమయ్యారు. శేషయ్య భయంతో వణికిపోయి స్వామివారి కాళ్ళపై పడ్డాడు. శేషయ్య, నీ దురాశ, అహంకారం, స్వార్థం నిన్ను ఎంత నీచానికి దించాయి. ఒక అమాయక ప్రాణిని, నా భక్తురాలిని బంధించి అవమానించావు. నీకు క్షమాపణ లేదు అని స్వామివారు గంభీరంగా అన్నారు. లక్ష్మి కాకి తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన భక్తిని, త్యాగాన్ని నిరూపించుకుంది. దాని నిజమైన భక్తికి, త్యాగానికి నేను మెచ్చుకున్నాను. అది తన కర్మను పూర్తి చేసుకుంది. ఇకపై నీ సంపద, నీ కీర్తి అంతా నాశనం అవుతాయి అని శపించారు. ఆ తర్వాత స్వామివారు లక్ష్మి కాకి శరీరంపై తన చేతిని ఉంచగానే అది ఒక దివ్య కాంతిలో కలిసిపోయింది. లక్ష్మి కాకి ఆత్మ స్వామివారిలో లీనమయ్యింది. స్వామివారు రఘురాం వైపు చూసి, రఘురాం, నీ నిస్వార్థ ప్రేమ, నీ భక్తి నన్ను సంతోషపరిచాయి. నీ చెల్లెలి కంటి చూపును నేను పూర్తిగా ప్రసాదిస్తున్నాను. మీ జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఉండవు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యారు. తర్వాత శేషయ్య వ్యాపారాలు కుప్పకూలాయి. అతను తన సంపదను కోల్పోయి బీదవాడైపోయాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడి మిగిలిన జీవితం దైవచింతనలో గడిపాడు. రఘురాం చెల్లెలు లక్ష్మికి చూపు పూర్తిగా వచ్చింది. ఆమె ఆనందంతో ప్రపంచాన్ని చూడగలిగింది. రఘురాం జీవితం మారిపోయింది. స్వామివారి అనుగ్రహంతో వారికి సంపద, సంతోషము లభించాయి. అతను ఎప్పుడూ లక్ష్మి కాకిని గుర్తుంచుకుని దాని త్యాగానికి కృతజ్ఞుడై అన్ని జీవుల పట్ల దయతో మెలిగాడు. ఈ కథ భగవంతుడు నిజమైన భక్తుల పక్షాన ఎలా నిలుస్తాడో మరియు స్వార్థానికి, దురాశకు ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, పురాణాల ప్రకారం కాకి శనిదేవుడికి అత్యంత ప్రియమైన వాహనం. శనిదేవుడు కాకిపైనే ఈ లోకమంతా సంచరిస్తాడని, తన భక్తులను గమనిస్తాడని నమ్మకం. శనిదేవుడు నల్లని రూపంతో ఉంటాడు. అలాగే నలుపు రంగులో ఉండే కాకిని తన వాహనంగా ఎంచుకున్నాడు. అందువల్ల కాకికి సేవ చేయటం, దానికి ఆహారం పెట్టడం అంటే స్వయంగా శనిదేవుడికి సేవ చేసినట్టేనని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మన హిందూ సాంప్రదాయంలో కాకులను మన పితృదేవతలకు అంటే మన పూర్వీకులకు ప్రతిరూపంగా భావిస్తున్నాం. కాబట్టి శనివారం కాకులను తృప్తిపరచడం ద్వారా మనం ఒకేసారి శనిదేవుణ్ణి మరియు మన పితృదేవతలను ప్రసన్నం చేసుకున్న వాళ్ళం అవుతాము. దీనివల్ల శనిదోషము, పితృదోషము రెండూ ఏకకాలంలో తొలగిపోయి మన జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి.
ఇక శనివారం రోజు మీకు సాయంత్రం 6 లోపు ఏ సమయంలో కాకి కనిపించినా ఇలా చేయండి, చాలు మీ సుడి తిరిగిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఏమీ లేదు, ఒక చిన్న గిన్నెలో కొద్దిగా వండిన అన్నం తీసుకుని దానికి కొద్దిగా నల్ల నువ్వులు, 1 లేదా 2 చుక్కల ఆవాల నూనె కలపండి. ఇది శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం. ఈ అన్నాన్ని తీసుకుని వెళ్ళి కాకికి పెట్టండి. ఒకవేళ మీకు కాకులు కనిపించకపోతే మీ ఇంటి బాల్కనీలోనికి లేదా డాబాపైకి వెళ్ళి అక్కడ ఆహారం పెట్టండి. ఆటోమేటిక్గా ఆ అన్నం కోసం కాకులు వచ్చేస్తాయి, ఆ అన్నాన్ని తినేస్తాయి. అలా కాకులు అన్నం తినే సమయంలో శనిదేవుణ్ణి మనసులో తలుచుకొని మీ పేరు గోత్రము చెప్పుకొని మీరు ఎదుర్కొంటున్న కష్టాన్ని ఆయనకు విన్నవించుకోండి. ఓ శనిదేవ, నా కష్టాలు నీకు తెలియనివి కావు, దయచేసి నన్ను కరుణించు అని వేడుకోండి. తర్వాత కాకికి నమస్కారం చేసుకొని ఓం కాకరూప శనేశ్వర పితృదేవ స్వరూప మమ కష్టం నివారాయ ఐశ్వర్యం ప్రయచ్చ అని 3 సార్లు అనుకోండి. కాకి అన్నం తిన్న తర్వాత ఇంట్లోకి వచ్చేయండి. ఇలా ఈ చిన్న పని చేస్తే మీ ఆర్థిక కష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు అన్నీ అద్భుతంగా తొలగిపోవటం మీరు స్వయంగా కొన్ని వారాల్లోనే గమనిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దశ తిరిగిపోయి మీరు ధనవంతులుగా మారిపోతారు. కనుక మీరు కూడా రేపు శనివారం రోజు కాకి కనిపిస్తే ఇలా చేసి మీ కష్టాలను తొలగించుకోండి, ఆనందంగా జీవించండి. రేపు ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 5 దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి, చాలు. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. మీ సమస్యలు, బాధలన్నీ కూడా పోతాయి. మీకు తిరగనేదే ఉండదు. ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది. మీకు రావాల్సినంత సంపద వస్తుంది. మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది. కనుక ఆషాఢ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టుకోండి. మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది. చాలామంది వెంకటేశ్వర స్వామి వారిని ఇంటి దైవంగా భావించి స్వామివారి ఫోటోని పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేకపోతే రాముడి ఫోటో లేదా కృష్ణుడిది లేదా విష్ణుమూర్తిని, వీరినే స్వామివారిగా భావించి పూజ చేస్తారు. ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేని వారు రాముడు, కృష్ణుడు, విష్ణువు, నరసింహస్వామి ఇలా వేరే దేవుళ్ళ ఫోటో వెనుక అయినా సరే ఈ ఆకును పెట్టుకోవచ్చు. ఇలా పెట్టడం వలన మీకు ఉండే కష్టాలు పోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. అప్పుల బాధలు, చేతిలో ధనం లేకపోవటం, ధనం చేతిలో నిలవకపోవటం వంటి అన్ని సమస్యలు పోతాయి. మరి ఇంతకీ ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనది. ఎవరైతే కష్టాలతో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈరోజు సాయంత్రం 5 దాటిన తర్వాత చక్కగా స్నానం చేసుకొని లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక తమలపాకును తీసుకోండి. తమలపాకులంటే లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం. తమలపాకుపై దీపం పెట్టిన, తమలపాకులతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే తమలపాకుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన తలరాతలను మార్చే శక్తి కూడా ఉంది. తమలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేయండి. ఏమీ లేదు, ముందు తమలపాకును తీసుకుని తడి వస్త్రంతో తుడవండి. ఆ తర్వాత ఈ తమలపాకు మీద కుంకుమతో 3 బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ తమలపాకు మీద గోవింద నామాన్ని వేయండి. ఇలా వేయాలంటే పసుపు పేస్టును, కుంకుమ పేస్టును రెడీ చేసుకొని దానిని పసుపుతో దిద్దండి. నిలువు గీతని కుంకుమతో దిద్దండి. ఇలా గోవిందనామం వేసిన తర్వాత ఈ తమలపాకును మీ 2 చేతులతో పట్టుకుని స్వామివారి ఫోటో ముందు నిలబడే, స్వామి నాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి, ధన బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి నువ్వే నన్ను గట్టెక్కించు దేవుడా అని మీ మనసారా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఈ ఆకును వెంకటేశ్వర స్వామి వారి పటం వెనుకాల పెట్టి వదిలివేయండి. ఈ చిన్న పరిహారం చేశారంటే ఆ తమలపాకు పూర్తిగా ఎండిపోయే లోపే మీకు ఉన్న సమస్య పూర్తిగా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. స్వామివారి ఫోటో వెనుక పెట్టిన ఈ ఆకును ఎండిపోయిన తర్వాత తీసేసి
తులసి చెట్టు మొదట్లో పాతివేయండి. తమలపాకు దొరక్కపోతే రావి ఆకుతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు, అద్భుత ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం రాకపోతే మీరు శ్రద్ధగా చేయలేదని అర్థం. ఆ ఫలితం రాకపోతే మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు శనివారం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీ జీవితం మారిపోతుంది. అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. మరి మీ కష్టాలు తొలగింపచేసి ధనాన్ని తెచ్చిపెట్టే ఆ నిమ్మకాయ పరిహారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ధనం సంపాదించలేక, సంపాదించిన ధనం ఇంట్లో నిలబడక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలు, మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మకాయల వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయలను సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాలలోనూ వాడుతూ ఉంటాము. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తంత్ర పూజల్లో, వశీకరణల్లో కూడా వాడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సిరి సంపదలతో తులతూగుతాడు. ఆ వ్యక్తి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. కొంతమందికి కష్టించిన దానికి ప్రతిఫలం లభించదు. చాలాసార్లు ఆ వ్యక్తి అదృష్టం కలిసి రాదు. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రంలో చాలా మార్గాలు, ఉపాయాలు ఉన్నాయి. అవి పాటిస్తే ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుంది. తాంత్రిక గ్రంథాలలో కూడా నిమ్మకాయల ప్రస్తావన చాలా ఎక్కువ. ఆ నిమ్మకాయల సహాయంతో జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని శనివారం రోజు మాత్రమే చేయాలి. ఈ పరిహారానికి కావలసినవి ఒక నిమ్మకాయ, అలాగే బ్లాక్ కలర్, పింక్తో ఉన్నటువంటి పెన్ లేదా స్కెచ్ మార్కర్, దేనినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ ఒక్క నిమ్మకాయ మీ జీవితాన్ని మారుస్తుంది, దౌర్భాగ్యాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపచేస్తుంది. నిమ్మకాయ వలన ఆరోగ్యం మాత్రమే కాకుండా ఐశ్వర్యం కూడా వస్తుంది. నిమ్మకాయలో ఉన్న అద్భుత శక్తి ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడుతుంది. నిమ్మకాయలో పాజిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది. మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేసిన వాటి నుండి నిమ్మకాయ ద్వారా బయటపడతాము. శనివారం రోజు, అది కూడా తొలి ఏకాదశి రోజు ముందు వస్తున్న శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన ఎటువంటి సమస్య నుండైనా సరే బయటపడతారు. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీ ధనం విపరీతంగా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఈ పరిహారాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నిమ్మకాయ మీద ఎక్కడా కూడా డాగులు, మచ్చలు అనేవి లేకుండా చూసుకోవాలి. నిమ్మకాయ అనేది పచ్చ రంగులో లేదా పసుపు రంగులో అయినా సరే ఉండే దానిని తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఇంట్లో, వ్యాపార స్థలంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయను తీసుకొని బ్లాక్ పెన్నుతో 307 అనే నెంబర్ను రాయాలి. తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఒక చోట పెట్టాలి. అలా ఆ రోజంతా దానిని అలాగే వదిలివేయాలి. మరుసటి రోజు అంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా మీరు 5 శనివారాలు చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం చేసిన 2వ రోజు నుండే మీకు మార్పు అనేది తెలుస్తుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. సమస్యల నుండి బయటపడతారు. ధన రాబడి రోజురోజుకు పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. మీరు కూడా రేపు శనివారం ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ జీవితంలో అద్భుతాలను చూడండి. ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.